మంది భక్తుల అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు స్థానిక నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత కాలువ ఫౌండేషన్ చైర్మన్ కాలువ భరత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో యువత రాజకీయాలకు అతీతంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఫౌండేషన్ చైర్మన్ భరత్ ఇతర టీడీపీ నాయకులతో కలిసి రక్తదాతలకు సర్టిఫికెట్స్ ను అందజేశారు. ఎన్టీఆర్ సేవా ఆవిష్కరణలు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రశంసించారు. ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చిన గొప్ప చరిత్ర కలిగిన అక్షరాలు. అందుకని 30 సంవత్సరాల కిందట మరణించిన ఒక మహానాయకుడి జ్ఞాపకార్థం ఈ రోజుకు వేలాది మంది వచ్చి వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఎన్టీఆర్కున్న శక్తి, ఆ పేరుకున్న బలం, ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు, సమాజంలో వచ్చిన మార్పులు, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పవచ్చు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అత్యంత మారుమూలన అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దులో ఉండే రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ పేరుతో ఘన నివాళి ఆయనకు అర్పించడానికి